నిజంగా పురుషుడికి చెప్పాడండి దేవుడు. ఇవి వినాలి, ఇక్కడి నుంచి ఇవి జాగ్రత్తగా వినాలి. నేను ముగించేస్తాను త్వరగా. పురుషుడికి చాలా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఆ కుమార్తె తన ఇంటిని మర్చిపోయి నీ ఇంటిని తన ఇంటిగా మార్చుకుంది. తన తండ్రిని విడిచిపెట్టింది, తన తల్లిని విడిచిపెట్టింది, తన స్వగ్రామాన్ని విడిచిపెట్టింది. నీ చెయ్యి పట్టుకొని నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చింది కనుక, తన సర్వస్వాన్ని నీ కోసం దారబోస్తుంది కనుక, పురుషుడు ఆ స్త్రీ పట్ల ఎలా ఉండాలో చెప్పాడు. అంటే భార్య పట్ల భర్తకున్న నియమాలేంటి, విధులేంటో భర్త గురించి కూడా చాలా రాయించాడు దేవుడు. అవి చూపిస్తాను ఇక్కడి నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం చూద్దామా బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తన భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఇది చదివితే మామూలుగా ఉంటుంది కానండి, ఆలోచించాలి. ఇది ఆలోచించాలి. భార్యను ప్రేమించండి అని చెప్పి వదిలేయలేదండి దేవుడు. ఎలా ప్రేమించమన్నాడు తెలుసండి? భార్యను ఎలా ప్రేమించాలట? తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తాడో భార్యను అంతగా ప్రేమించమన్నట్టు. సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తారండి మనుషులు? ఎలా ప్రేమిస్తారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ చెప్పండి. ఉదయాన్నే లేవగానే ముందు మనం స్నానం చేసిన వెంటనే వెళ్ళేది ఎక్కడికి చెప్పండి? అద్దం దగ్గరికి. దేనికి? రూపం ఎలా ఉందో చూసుకోవడానికి, అంతే కదండి. నా మొహం ఎలా ఉంది, నా ఫేస్ ఎలా ఉంది, గ్లో ఏమైనా తగ్గిందా, మచ్చలు ఏమన్నా వచ్చాయా అంటే మన శరీరం మీద మనకి విపరీతమైన ప్రేమ. ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వెంటనే నేను దానికి మందు వేసుకోవాలా, హాస్పిటల్కి వెళ్ళిపోవాలా. చిన్న అనారోగ్యం ఉంటే అనారోగ్యానికి టాబ్లెట్ వేసుకోవాలా. అనారోగ్యం ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోవాలా. తినాలనుకున్నది తినాలి, కట్టుకోవాలన్నది కట్టుకోవాలి, అంతే కదండి. మనకు కొన్ని వస్తువులు ఇష్టం, కొన్ని రకాల రుచులు ఇష్టం. ఇష్టమైన రుచులన్నీ తింటాం, వేసుకోవాలని అన్నీ వేసుకుంటాం. బాగా వినాలి నేను చెప్పేది. అనారోగ్యం రాగానే తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. ఈ శరీరాన్ని మనం చాలా బలంగా ప్రేమిస్తాం. దీనికి అవసరమైనవన్నీ మనం తీరుస్తాం. దీని బాగోగులు చూసుకుంటాం. ఈ శరీరాన్ని విపరీతంగా మనిషి ప్రేమిస్తాడు. నేను నిజంగా చెప్తున్నానండి, మనిషి ఈ భూమి మీద శరీరం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించడు. దేవుడు భార్యను ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించమన్నాడు అంటే, తన సొంత శరీరాన్ని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తావో అలా నీ భార్యను ప్రేమించాలి. కారణం ఏంటి? సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా భార్యను ప్రేమించమని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ కారణం ఉందండి. ఆవిడ పాపం తల్లిగారి ఇంట్లో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ అందుతుంది, తండ్రి ప్రేమ అందుతుంది, అన్నయ్య ప్రేమ అందుతుంది, తమ్ముడు ప్రేమ అందుతుంది, చెల్లి ప్రేమ అందుతుంది. అన్ని ప్రేమలు తన తల్లిగారి ఇంట్లో ఆ కుమార్తె అనుభవించి పెళ్ళి అనే ఒక బంధంతో, భర్త భార్య ఈ బంధంతో ఒకే ఒకసారి ఆ ఇంటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ అంతా కొత్త. అత్తవారింట్లో అత్తయ్య గారు కొత్త, మామయ్య గారు కొత్త. నమ్మకం ఉన్నది, ఎవడు బాగా ఇష్టపడింది ఎవరిని అంటే కేవలం ఒక భర్తనే. ఇక ఆ ఇంట్లో ఏది అడగాలన్నా కూడా వివాహం అయిపోయిన కొత్తలో నుండి ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ ఇంట్లో ఏం అడగాలన్నా ఎవరిని ఏం అడగాలో తెలియదు. అన్ని భర్తను అడుగుతూ ఉంటుంది, అన్ని భర్తకు వచ్చి చెప్పుకుంటూ ఉంటుంది. బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు. అలా ఆ కుమార్తె అందరిని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి నీ చేయి పట్టుకుని నీ వెనకొచ్చింది కనుక ఆ ఇంట్లో నువ్వు ఆమెను ఎలా ప్రేమించాలి అంటే, సొంత శరీరాన్ని ప్రేమిస్తున్నట్టుగా నీ భార్యను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఎంత బాగా చెప్తున్నాడండి దేవుడు. ఆయన ఆలోచనలు ఎంత బాగున్నాయి. ఆవిడనేమో నీ కుటుంబాన్ని మర్చిపో, ఈ ఇంటికి వచ్చేసి ఈ కుటుంబాన్ని ఓన్ చేసుకో అని చెప్పాడు. ఈ కుటుంబం నీ కుటుంబం అని చెప్పాడు. అందరినీ ప్రేమించి అన్నాడు, వాళ్ళకి భోజనం పెట్టి అన్నాడు, వాళ్ళకి వాక్యం చెప్పు అన్నాడు. ఇటు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, ఆమె అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది కనుక సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తారో నీ భార్యను నువ్వు అలాగా ప్రేమించాలి. ఎంత బాగా చెప్తున్నాడండి. కుటుంబపు విలువలండి ఇవన్నీ. అంటే భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు నిజంగా బైబిల్లో దేవుడు చెబుతున్నట్టుగా, లేదా బైబిల్లో దేవుడు రాయించినట్టుగా ఏ కుటుంబంలో ఉన్నా, ఏ స్త్రీ ఉన్నా, ఏ పురుషుడున్నా, ఈ కుటుంబాలు చూడండి ఎంత బాగుంటాయో. ప్రేమించే భార్య ఉన్నప్పుడు, ప్రేమించే భర్త ఉన్నప్పుడు, లోబడే భార్య ఉన్నప్పుడు, ఎవరు వాళ్ళిద్దరూ అంత గొప్పగా బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు
ఆ కుటుంబం ఎంత ప్రేమగా ఉంటుంది, ఎంత అన్యోన్యంగా ఉంటుంది. ఇరు కుటుంబాలు, ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ వివాహం చేసినందుకు, వాళ్ళు బాగుంటున్నందుకు, వాళ్ళు సంతోషంగా ఉంటున్నందుకు, వాళ్ళు ఆనందంగా ఉంటున్నందుకు, వివాహం చేసిన వీళ్ళు ఎంత బాగుంటారో మీరు ఆలోచించండి. కనుక దేవుని పిల్లలుగా దేవుడు వివాహం చేసుకోండి అని చెప్పిన దేవుడే ఇరువురు ఎలా ఉండాలో కూడా రాయించాడు బైబిల్లో. ఇకపోతే ఏ కుటుంబం అయినా, ఇది చెప్పి నేను ముగిస్తానండి, ఏ కుటుంబంలోనైనా ఇదిగో ఈ భార్య కానీ భర్త కానీ, పురుషుడు కానీ స్త్రీ కానీ చిన్న చిన్నవి రావచ్చు. ఆ చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు పోగొట్టుకోవడానికి ఉన్న ఒకే ఒక అస్త్రం ప్రేమ. ఇదే అధ్యాయంలో మీరు ముందుకెళ్ళేసరికి 33వ వచనం చదవండి ఒకసారి. 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను. తనను వలె, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను ఈక్వల్గా ప్రేమించాలి. తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు, చూసారా, లోబడుతూ భయపడే భార్య, ప్రేమించే భర్త. ఒక్కసారి ఆ కుటుంబాన్ని ఊహించుకోండి, ఎంత బాగుంటుంది. ఇలా ఉండాలి కుటుంబ వ్యవస్థ అని చెప్పాడు దేవుడు. కానీ ఈరోజు కుటుంబ వ్యవస్థలు పాడైపోవడానికి, ఏమండి, కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు ఇవన్నీ కనుమరుగైపోయి తెల్లవారు లేస్తే కీచులాట, గొడవలు, సమాధానం లేని జీవితం. అసలు ఎందుకు ఒకటయ్యారో తెలియకుండా ఏదో ఆ రోబోట్లలో జీవిస్తున్నారండి ఈరోజు. మనసులు కలవటం లేదు. మనుషులు ఉన్నారంతే, మనసులు కలవటం లేదు. మనుషులుగా జీవిస్తున్నారు అంతే. మనసులు, ఎవరి మనసులో, ఈవిడి మనసులో ఒక బాధ, ఆయన మనసులో ఒక బాధ. నేను చాలామంది భార్య భర్తల పంచాయతీలు మా దగ్గరికి వస్తాయి కనుక ఇవన్నీ మాకు తెలుసు. నాకు తెలిసిన, ఏమంటే, ఒక ఇద్దరు వివాహం చేసుకున్నారండి. ఇద్దరు ఉద్యోగస్తులే. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఒకటే ఉద్యోగం. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అండి, కొద్ది రోజులకి ఈ కుమార్తె తను వివాహం కాక మునుపు బాగా జీతం వచ్చేది. జీతం తన ఖర్చులకేవో ఖర్చు పెట్టుకునేది, తన సేవింగ్స్ ఏవో చేసుకునేది. కొంత తల్లిదండ్రులకు పంపించేది. వివాహం కాక మునుపు అమ్మనాన్నల ముసలైపోయారు కదా అని తనకు వచ్చిన జీతంలో నుంచి కొంచెం అమ్మనాన్నలకు పంపించేది వాళ్ళ ఖర్చుల కోసం. వివాహం అయిపోయిన తర్వాత భర్త వచ్చాడండి. భర్త వచ్చి ఈ శాలరీ లెక్కలన్నీ అడిగాడు. నీకు ఎంత శాలరీ వస్తుంది, నువ్వేం చేస్తావని అడిగాడు. అన్నీ చెప్పింది. చివరికి ప్రతి నెల ఒక 10,000 15,000 అమ్మనాన్నలకు పంపిస్తుంది. వివాహం అయిపోయిన తర్వాత అండి, వీళ్ళిద్దరికి ఆ డబ్బు దగ్గర గొడవండి. నువ్వెందుకు పంపిస్తావు మీ అమ్మనాన్నలకి? ఇప్పుడు నాకు వివాహం అయిపోయింది నాతో, నువ్వు ఒక్క రూపాయి కూడా మీ అమ్మనాన్నలకి ఇవ్వకూడదు, డబ్బులన్నీ నాకే ఇవ్వాలంటున్నాడు. పాప ఆ కుమార్తె ఏముంటుందంటే, వాళ్ళ అమ్మనాన్నలకి ఎవ్వరు లేరిక. ఈ కూతురు, ఒక్క కూతురే ఉంది, వాళ్ళిద్దరు ముసలైపోయారు. అయ్యో, నేను డబ్బులన్నీ మీకే ఇచ్చేస్తే మరి వాళ్ళని ఎవరు చూస్తారండి, ఎవరు పోషిస్తారండి వాళ్ళని? మా అమ్మ వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చారు కదా, వాళ్ళు నన్ను కన్నారు కదా, వాళ్ళు నన్ను పెంచారు కదా, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత నాది కదా, నేను చూసుకోవాలి కదా అని కుమార్తె అంటుందండి. నిజంగానండి, వీళ్ళిద్దరికీ గొడవలు డబ్బు దగ్గరండి. ధనం దగ్గర గొడవలు, డబ్బు దగ్గర గొడవలు. అవి ఏ తారాస్థాయికి వచ్చాయంటే, ఇప్పుడు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను నీతో కాపురం చేయనిక, నువ్వు మంచోడు కాదు, వృద్ధాప్యానికి వచ్చిన మా అమ్మనాన్నలు కూడా నువ్వు డబ్బులు ఇచ్చి పెంచొద్దు, పోషించొద్దు అంటున్నావంటే అసలు నీ మనసు బాగోలేదు. నీ వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదం ఉంది. నీ వల్ల నా కుమార్తె పుట్టిందండి, కుమార్తె కూడా ప్రమాదం ఉంది, మేము విడిపోతాం అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎవడు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇలాంటివి వస్తాయి అని దేవుడు ముందే చెప్పిన మాట చూపిస్తాను. నేను ముగించేస్తాను ఈ మాట చెప్పి. కుటుంబంలో భార్యకు కానీ భర్తకు కానీ గొడవలు రావడానికి 2 కారణాలు. ఈ రెండింటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబం బాగుంటుందని చెప్పాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను అనుందా? ఉంది అనుందా? అంటే ఉంచాల్సింది ఎవరిప్పుడు? మనం పెళ్లికార్డులో చిన్న ఎడిటింగ్ చేసేస్తాం ఈ వాక్యాన్ని. ఎడిటింగ్ అలవాటైంది కదా మనకి. పెళ్లికార్డులో ఎడిటింగ్ చేసి వేసాం. ఏమని? వివాహము అన్ని విషయములలో. అలాగుందా బైబిల్లో? అలా లేదండి. ఘనమైనదిగా ఉండవలెను. ఎవరు ఉంచాలి? పెళ్లి చేసుకున్న పెండ్లి కుమారుడు, పెళ్లి చేసుకున్న పెండ్లి కుమార్తె వివాహాన్ని ఎలా ఉంచాలట?
ఘనమైనదిగా ఉంచాలి. ఎప్పుడు ఉంటుంది ఘనమైనదిగా? ఎప్పుడు ఉంటుంది ఘనమైనదిగా? పెట్టిన భోజనాలు కాదు, చేసిన ఫంక్షనాలు కాదు, తీసుకున్న ఫోటోలు కాదు, ఇవి కాదు ఘనం అంటే. వివాహం ద్వారా జతపరచబడిన వీళ్ళిద్దరూ బైబిల్లో దేవుడు రాయించిన ఉద్దేశాలను నెరవేరుస్తూ, బైబిల్లో దేవుడు భార్య భర్తలకు ఇచ్చిన బాధ్యతలు, బంధాలను స్పష్టంగా నెరవేర్చి, దేవుడి వాక్యానుసారంగా వాళ్ళు కుటుంబంగా స్థిరపడినప్పుడు అప్పుడు ఆ వివాహం అవుతుంది ఘనం. ఇప్పుడు ఘనమైనదిగా వివాహం ఉండాలి అని చెప్పిన దేవుడు ఆ వివాహంలో బీటలు వారడానికి, ఆ వివాహ వ్యవస్థ పాడవడానికి, ఇరువురు మధ్యలో సమస్యలు రావడానికి కారణాలు ఏంటో చెప్తాడు ఇప్పుడు కింద. జాత చదవాలి తర్వాత మాటలు ఘనమైనదిగా ఉండవలెను అనడా. తర్వాత వేశ్యాసంగులకును వ్యభిచారులకును, ఏమంటే పైన వివాహం గురించి చెప్పి కింద వ్యభిచారం గురించి, వేశ్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరి జీవితంలోనికి మరొక థర్డ్ పర్సన్ వస్తే అది వ్యభిచారం అవుతుంది. స్త్రీ మరొక పురుషుడిని ఆశించకూడదు, పురుషుడు మరొక స్త్రీని ఆశించకూడదు. ఒకసారి వివాహం అయిన తర్వాత జీవితకాలం ఆ స్త్రీతోనే కాపురం చేయాలి, ఆ పురుషుడితోనే కాపురం చేయాలి. మధ్యలోనికి ఎవరైనా వచ్చారు అంటే అది వ్యభిచారం అవుతుంది. దేవుడు వాళ్ళని ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. భార్యకు అన్యాయం భర్త చేసిన, భర్తకు అన్యాయం భార్య చేసిన, వ్యభిచారానికి గనక వివాహం అయిన దంపతుల్లో ఎవరు వ్యభిచారానికి అలవాటు పడినా దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. అది ఎంత రాస్తున్నాడు చూడండి, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చున అంటే అర్థం ఏంటంటే, వివాహం చేసుకున్న ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాడు. అక్రమ సంబంధాల వైపు వెళ్ళకూడదు. నీ భార్యను తప్ప నువ్వు ఎవరిని ప్రేమించకూడదు, నీ భర్తను తప్ప నువ్వు ఎవరిని ప్రేమించకూడదు. ఇలా ప్రేమించారా మీ కుటుంబం కూలిపోవడానికి ఇదే కారణం అవుతుంది. మూడో వ్యక్తి కుటుంబంలోనికి రావటం, ఇది ఒక రీజన్ చెప్పాడు. అక్రమ సంబంధాల వైపు వెళ్ళకండి వివాహం అయిన వాళ్ళు అన్నాడు. తర్వాత మాట చూడండి అక్కడ, తర్వాతది వెంటనే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఈ రెండు సూత్రాలు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇరువురు పాటిస్తేనండి ఆ కుటుంబం చాలా బాగుంటుందండి. సమస్యలకు కారణం ఒకటే, ఇరువురు మధ్యలో సమస్యలకు కారణం ఒకటే, ఉన్నదాంతో తృప్తి పొంది ఉండకపోవటం, గొంతెమ్మ కోరికలు, లేని వాటిని వేలు లక్షలు పెట్టి ఆశించి నాకు అవి కావాలి ఇవి కావాలంటే అప్పులు పాలైపోయి కుటుంబం మధ్యలో సమస్యలు వచ్చి, ఎవడు ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోయి, నీ వల్ల అప్పులు పాలైపోయిన, నువ్వు కావలసినవన్నీ కొన్నాను, నీ వల్ల నేను ఈఎంఐలు బాధలు పడుతున్నానని పురుషుడు విసిగిపోయినా స్త్రీ విసిగిపోయినా, ఎవడు వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ సఖ్యత అనురాగం ఇవన్నీ తగ్గిపోతాయి. కనుక కుటుంబం మధ్యలోనికి ధనం అనే ఆశ రాకూడదని రాశాడు. ధనాపేక్ష లేకుండా ఉండండి, లోకాన్ని ఆశించకండి, మీకు కలిగి ఉన్నట్టు వాటితో, దేవుడు మీకు ఇచ్చిన వాటితో తృప్తిగా ఉండండి అన్నాడు. ఈ రెండు సూత్రాలు పాటించండి. లేదా మీరు ఇప్పుడు సమాజంలో ఏ భార్యకి ఏ భర్తకి గొడవ వచ్చిందన్నా దాన్ని మీరు దగ్గరికి వెళ్ళి పరిశీలించండి. ఏంటి ప్రాబ్లం అంటే, ఉంటే డబ్బు గొడవలు ఉంటాయి, లేదంటే అక్రమ సంబంధం ఉంటుంది. ఈ రెండింటి గురించి దేవుడు రాశాడు బైబిల్లో. వివాహం ఘనంగా ఉండాలి అంటే, వివాహం బాగుండాలి అంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె బాగుండాలి అంటే, ఆ కుటుంబం బాగుండాలి అంటే, ఇదిగో అక్రమ సంబంధాల వైపు వెళ్ళకండి, ధనాపేక్ష వైపు వెళ్ళకండి, మీరు హాయిగా ఉంటారు అని చెప్పాడు. ఎంత బాగా రాస్తున్నాడు చూసారండి బైబిల్, ఎంత బాగా రాశాడు. కనుక వివాహం అనేది చేసుకోమని చెప్పిన దేవుడే, వివాహం ద్వారా తన కలలను పండించండి అని చెప్పిన దేవుడే, ఆ కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ బాగుండాలి అంటే పాటించవలసిన సూత్రాలు కూడా రాశాడు. ఎంత బాగా రాశాడు బైబిల్లో చూడండి. కనుక దేవుని పిల్లలారా, ఒక్కసారి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడ్డారా, జీవితకాలం వాళ్ళతోనే చిన్న చిన్న వస్తాయి, సర్దుకోవాలి, ప్రార్థించుకోవాలి, వాక్యాన్ని వినాలి, ఒకరికొకరు వాక్యం చెప్పుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవాలి, ఒకరితో ఒకరు సఖ్యత కలిగి ఉండాలి, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించాలి. ఇలా కుటుంబంలో ఉన్న భార్య భర్త ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం దేవుడు కోరుకున్న ఘనమైన వివాహాన్ని చేసుకున్న కుటుంబంగా ఆ కుటుంబం దీవించబడుతుంది. కనుక దేవుడు బైబిల్లో రాయించిన మాటలన్నీ కూడా మన క్షేమం కోరి, మన మేలు కోరి, మనం బాగుండాలని చెప్పి, మన కుటుంబాలు బాగుండాలని చెప్పి, మనం క్షేమంగా ఉండాలని చెప్పి దేవుడు చాలా మాటలు రాయించాడు. కానీ ఈ మాటలు హృదయంలో పెట్టుకోవాలి. అలాగే వివాహం అయిపోయిన మీరు కూడా దేవుడు చెప్పిన మాటలు ఇవి,
మనిషిగా నేను చెప్పిన మాటలు కాదు, నేను రాసుకుని వచ్చిన మాటలు కాదు. ఈ మానవాళి క్షేమం కోరి కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని, భార్య భర్తలు ఇద్దరు బాగుండాలి అని దేవుడు రాయించిన మాటలు మీతో చెప్పాను. ఇవన్నీ మీ హృదయాల్లో పెట్టుకోండి. ఓకే,